రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సెక్షన్ కంట్రోలర్ వేకెన్సీస్ రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే దానికి సంబంధించిన కంటెంట్ ప్రొవైడ్ చేస్తాము. దానికోసం మా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా వచ్చేసి రేస్ ఫర్ జాబ్, టెలిగ్రామ్ వచ్చేసి రేస్ ఫర్ జాబ్స్, యూట్యూబ్ వచ్చేసి రేస్ ఫర్ జాబ్ అండ్ ఫేస్బుక్ రేస్ ఫర్ బ్యాంక్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. సో నోటీస్ చేయండి, రేస్ ఫర్ జాబ్స్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు కంటెంట్ అంతా అప్లోడ్ చేస్తాం. ఇందులో ఎవ్రీడే వీక్స్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్నిటి కోసం కూడా. అదేవిధంగా రేస్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తుంది లైవ్ ఆన్లైన్ బ్యాచెస్, రికార్డెడ్ కోర్సెస్ అండ్ ఆన్లైన్ టెస్ట్ మా రేస్ ఫర్ జాబ్ యాప్లో. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు లైవ్ ఆన్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా రికార్డెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఆన్లైన్ టెస్ట్ కూడా ఉన్నాయి. ఇక మీకు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయితే మాత్రం బెస్ట్ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ప్రింటెడ్ బుక్స్ రైల్వే కోసం 7 బుక్స్ ఇస్తారు. సో దీనికోసం కావాలనుకుంటే మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్ సెక్షన్ కంట్రోలర్కి అండ్ ఏఎల్పి టెక్నీషియన్ అండ్ అప్కమింగ్ గ్రూప్ డి అండ్ తర్వాత ఎన్టీపీసీ నోటిఫికేషన్స్ కోసం అండ్ బ్యాంకింగ్ ఎస్ఎస్సి ఎస్ఐపిసి ఎగ్జామినేషన్స్ కూడా ఆఫ్లైన్ బ్యాచెస్ హైదరాబాద్లో ఉన్న ఆల్ 4 బ్రాంచెస్లో స్టార్ట్ అవుతుంది. డీటెయిల్స్ కోసం మీరు నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్కి వస్తే మొత్తంగా 119 వేకెన్సీస్ డిఫరెంట్ జోన్స్లో రిక్రూట్ అవుతుంది. నోటీస్ సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి 5 వేకెన్సీస్ రిక్రూట్ చేస్తారు. తక్కువ వేకెన్సీస్ అని చెప్పి మీరు అనుకోవాల్సిన పని లేదు. ద బెస్ట్ వేకెన్సీస్, సాలరీ కూడా 35,000 పైన మీకు దీంట్లో వస్తుంది కాబట్టి మంచి నోటిఫికేషన్ ఇది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు డిగ్రీ కంప్లీట్ చేయాలి. ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. డిగ్రీ అయిపోయిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాలి. ఇప్పటికే డిగ్రీ అయిపోయి ఉండాలి. ఏజ్ వచ్చేసి జూలై 1 వరకు 20 ఇయర్స్ లోపల, 33 ఇయర్స్ పైన ఉండకూడదు, ఈ లోపలనే ఉండాలి. తర్వాత జనరల్ క్యాండిడేట్స్కి, తర్వాత రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి దాని విధంగా అప్రైజల్లో రిలాక్సేషన్ ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ. అన్రిజర్వ్డ్ వాళ్ళు బోర్న్ చేయాల్సినటువంటి ఏ డేట్ వరకు వీళ్ళు పుట్టి ఉండాలి, అంటే ఈ డేట్ కంటే తర్వాత ఉండకూడదు, ఈ డేట్లోనే లోపలనే వాళ్ళు పుట్టి ఉండాలి, దానికి ముందు వెనకాల ఉండడానికి లేదు. సో ఇది ఉంటుంది అనమాట. ఇది మీరు నోటీస్ చేయండి. తర్వాత ఇక ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి మీకు 15th జూలై నుంచి 14th ఆగస్ట్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ చేసేది 16th ఆగస్ట్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా కరెక్షన్స్ పొరపాటు చేసి దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి విండో ఓపెన్ అవుతుంది. 17th ఆగస్ట్ నుంచి 26th ఆగస్ట్ వరకు ఒక 1 వీక్ పాటు విండో ఓపెన్ అవుతుంది. అయితే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కాదు. మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, నేమ్ ఇలాంటివి చేంజ్ చేసుకోవడానికి ఉండదు. మిగిలిన వాటన్నిటికి కూడా బై పేయింగ్ 250 రూపీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కేటగిరీస్. ఏ కేటగిరీ వాళ్ళైనా సరే 250 రూపీస్ మీరు ఒకసారి కరెక్ట్ చేసుకుని 250 రూపీస్ పే చేయాలి. ఎన్నిసార్లు అయినా కరెక్ట్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు కరెక్ట్ చేసుకున్నా అన్ని 250 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. సో మీరు ఏదైతే స్క్రైబ్ అయితే అప్లై చేసుకుంటారో స్క్రైబ్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా 27 ఆగస్ట్ నుంచి 31 ఆగస్ట్ వరకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి క్యాండిడేట్స్ అందరికీ 500 రూపీస్ ఉంటుంది. అదే ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్, తర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీస్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా 250 రూపీస్ పే చేయాలి. అయితే 500 పే చేసిన వాళ్ళకి 400 రూపీస్ రిటర్న్ వస్తుంది. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు రాసిన తర్వాత వాళ్ళు 400 రూపీస్ బ్యాక్ వస్తుంది. బ్యాంక్ డీటెయిల్స్ జాగ్రత్తగా మెన్షన్ చేయండి అందులో. అదేవిధంగా మిగిలిన వాళ్ళ క్యాండిడేట్స్కి 250 రూపీస్ కూడా రిటర్న్ వస్తుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 4 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్ సిబ్యాట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 4 స్టేజ్లో ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డీటెయిల్స్ చూస్తే మనకి ఇందులో 3 సెక్షన్స్ కనిపిస్తాయి. అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ సెక్షన్లో 60 క్వశ్చన్స్, అండ్ లాజికల్ కేపబిలిటీలో 20 క్వశ్చన్స్, మెంటల్ రీజనింగ్లో 20 క్వశ్చన్స్. మొత్తంగా 100 క్వశ్చన్స్ ఉంటే 2 hours టైం, 120 minutes టైం ఉంటుంది. నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి. 1/3 మార్క్స్ డిడక్ట్ చేస్తారు ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చేస్తే. తర్వాత మల్టిపుల్ షిఫ్ట్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మాత్రం వాటిని నార్మలైజ్ చేయడం జరుగుతుంది. మినిమం క్వాలిఫై అవ్వడానికి అన్రిజర్వ్డ్ వాళ్ళు 40% రావాలి, ఈడబ్ల్యూఎస్ 40% రావాలి, ఓబీసీ వాళ్ళు 30%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళు 30%, ఎస్టీ వాళ్ళకి 25%. ఇది ఉంటుంది. సో ఇది తప్పనిసరిగా మీరు చూసుకోవాల్సింది. జాగ్రత్తగా చూసి దాన్ని బట్టి మీరు ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి. ఇక దీని తర్వాత కండక్ట్ చేసి దీనికి డీటెయిల్స్ సంబంధించిన సిలబస్ అంతా కూడా మీకు నోటిఫికేషన్లు ఇచ్చారు. సో మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకొని ఈ 3 సెక్షన్స్లో ఉన్నటువంటి సిలబస్ని మీరు డీటెయిల్స్ అన్ని కూడా చూసుకోవచ్చు మీరు. ఇక కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్ వచ్చేసి ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అయిపోయి ఉంటారో
మా హైయెస్ట్ మార్కులు ఇచ్చిన వాళ్ళు 8 టైమ్స్ క్యాండిడేట్స్ వేకెన్సీస్కి 8 టైమ్స్ క్యాండిడేట్ని సిబిఐటికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సిబిఐటి వీళ్ళు రాయటం జరుగుతుంది. అందులో ఈ సిబిఐటి ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్, హిందీ రెండిట్లో మాత్రమే కండక్ట్ చేస్తారు. అదేవిధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మినిమం టీ స్కోర్ 42 మార్క్స్ రావాలి ఈచ్ టెస్ట్లో. సో టెస్ట్ బ్యాటరీస్ అంటారు వాటిని. ఈచ్ టెస్ట్ బ్యాటరీస్లో మినిమం 42 మార్కులతో టీ స్కోర్ వచ్చి క్వాలిఫై ఉండాలి. ఇది దిస్ అప్లికబుల్ టు ఆల్ ద క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్ట్ కమ్యూనిటీ ఆర్ కేటగిరీ. దేనితో సంబంధం లేకుండా ఎవరికైనా 42 మార్క్స్ రావాల్సిందే తప్పనిసరిగా. ఓకే. అండ్ అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి నో రిలాక్సేషన్. ఇందులో ఎవరికైనా ఒకటి విధంగా రావాలి. సో ఈచ్ అండ్ ఎవరీ టెస్ట్ బ్యాటరీస్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో తప్పనిసరిగా ఉండాలి, మినిమం మార్కులతో చేయాలి. అదేవిధంగా ఇందులో నెగిటివ్ మార్కులు అనేది ఏది ఉండదు. సో మెరిట్ లిస్ట్ అనేది ఇందులో క్వాలిఫై అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన 70 మార్క్స్ 30 మార్క్స్ ఏమో సిబ్యాట్లు తీసుకొని ఫైనల్ సెలక్షన్ అనేది దీన్ని బేస్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది. సో మీరు దీనికోసం కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలనుకుంటే రైస్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్స్ ద బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్. ఆఫ్లైన్ కోచింగ్ కోసం హైదరాబాద్లో బ్రాంచెస్ కాంటాక్ట్ చేయండి నెంబర్కి. ఆన్లైన్ అయితే రేస్ ఫర్ జాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లైవ్ ఆన్లైన్ బ్యాచెస్ మీకు స్టార్ట్ అవుతున్న మండే నుంచి. రికార్డెడ్ వీడియో కోర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది, టెస్ట్లు అవైలబుల్ ఉంటుంది. సో బాగా ప్రిపేర్ అవ్వండి. దీంతోపాటు ఆల్రెడీ ఉన్న ఏఎల్పి టెక్నీషియన్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. రాబోతున్నటువంటి గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కూడా రైల్వేలో ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో బాగా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్.